జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కాళసాని రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే దయచేసి మన పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు ముందు వరుసలో రావాలి. దయచేసి అందరూ ముందు రావద్దు, అందరూ వెనక్కి పోవాలని కోరుతాం. ప్లీజ్ దయచేసి అందరూ కూడా వెనక్కి రండి. మన జిల్లా నాయకులు ముందు నడవాలి, మన జిల్లా నాయకులు ముందు నడవాలి. ఎవరు కూడా తోసుకోవద్దండి. స్లో చేయ బాబు, దయచేసి అందరూ వెనక నడవాలా. ప్లీజ్ మన నాయకులు ముందు రమ్మని చెప్పండి. అందరూ వెనక రావాలి. వెనక ప్లీజ్, ఎవరు ముందు రావద్దమ్మా. ప్లీజ్ వెనక రండి దయచేసి. ప్లీజ్ మన నాయకులు వెనక రావాలా. ఎవరు ముందుకు రావద్దండి. ప్లీజ్ అందరూ కూడా వెనక్కి రండి. అందరూ వెనక్కి రావాలా. అందరినేవా పనులు రైతుల కోసమా, కాంట్రాక్టర్ల కోసమా అనేటువంటి విషయాన్ని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఉరవకొండ నియోజకవర్గం వాళ్ళు వాలంటీర్ పనిచేయండి. మనం వాళ్ళని గౌరవించాలి, మన పెద్దల్ని మనం గౌరవించాలి. మన కార్యక్రమం జయప్రదం కావాలి. మన రాయలసీమ గతంగానే అవినీతిని చూసి బాబు దయచేసి పరిశీలనలో వచ్చినటువంటి విషయాలని మీరు ఆగండి అన్న. వెనకాలని చెప్పినారు. ఇంకా ముందుంది దోనండి. లేదు ఈ కాలువ కుడి భాగంలో మొత్తం సైడ్లకి సిమెంట్ గన్ను స్ప్రే చేసినారు తప్ప అది లైనింగ్ కాదు. రాళ్ళు ఉండే తానా కేవలం అందరూ రావాలి. వెనకెవరు నిలబడదు. ఈ లైనింగ్ సంవత్సర కాలంగా రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనులు ఎవరి కోసమో ప్రత్యక్షంగా ప్రాజెక్టుల కమిటీ ఈరోజు దయచేసి అందరూ ముందుకు రావద్దని దయచేసి వెనక నడుద్దాం. బాబు కొంచెం ముందుకు బామ్మా. ముందుకు బాండి బాబు. డ్రైవర్ హలో బాబు, ట్రాక్టర్ల ముందు వెళ్ళమ్మా. ట్రాక్టర్లు స్పీడ్ గా పోండి. హలో చెప్పొద్దులే. భాష పాలు వెళ్ళిపా పక్క బాబు వెనక్కి రామ్మా.
జాగ్రత్త అక్కడ వాళ్ళు రిపేర్ చేసి వేల మంది ఈరోజు ఈ హంద్రీనేవో ప్రాజెక్ట్ చూసుకుంటూ వస్తున్నాం. చోళ సముద్రం నుంచి రైతాంగం కూడా ఇదేదో ఆసామాసీ ప్రాజెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రాయలసీమకు కృష్ణా జలాలు కావాలని చెప్పి అనేకమైన పోరాటాలు త్యాగాలు కూడా చేశారు. రాజశేఖర్ గారి నాయకత్వంలో 85 నుంచి కూడా 2004 వరకు కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి, రాయలసీమను సస్యశ్యామలు చేయాలి అని చెప్పేసి ఆ రోజు అనేకమైన పోరాటాలు కూడా చేశారు 4 జిల్లాల వారు కూడా. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలంటే అత్యల్ప వర్షపాత జిల్లాలు కూడా ఈ రోజు కూడా. అందుకోసమే ఇక్కడ కూడా సస్యశ్యామలు చేయాలంటే కృష్ణా జలాలు శరణం అని చెప్పేసి మన పెద్దల త్యాగాల వల్ల అందరూ కూడా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు దగ్గర కంటే ముందుండేవారు కూడా ఎవరు కానీ ప్రజల యొక్క ఆశలకు మాత్రం సహకారం చేయలేదు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక 2004లో 2005లో అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిన దాన్ని మరొక మారు వేసి ఈ రోజు 2012 నుంచి ఈ 4 జిల్లాలకు హంద్రీని ద్వారా వస్తుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వలన. మేమందరం 2012 నుంచి అంటే దాదాపుగా 14 సంవత్సరాలు అయింది. కానీ మరొక మారు 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా గండి కొట్టారో మన అందరికి కూడా ఆశలకు కూడా ఈ రోజు కూడా మన ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. మేమంతా కూడా ఇంకా వెడల్పు చేయాలని చెప్పి మేము రాయలసీమ వాసులు కోరుకుంటూ ఉంటే ఈరోజు కుదించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు కూడా 40 టీఎంసీలకు ఆయనే ఫౌండేషన్ వేయడం, 5 టీఎంసీ మరొక మారు కూడా ఆత్మకూరు దగ్గర ఫౌండేషన్ వేయడం, అదే పద్ధతిలో ఈరోజు 3850 కని అలాగే ఈరోజు జీడిపల్లె కింద కూడా దాదాపుగా కూడా 400 కిలోమీటర్లు అంటే దాదాపుగా 370 కిలోమీటర్లు కూడా 1800కు 2000 కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు లైనింగ్ జేబ్ రూపంలో కూడా ఎలా దోపిడీ చేశారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. 3850 కోట్ల రూపాయలు కేవలం 100 రోజుల్లోనే కేవలం 100 రోజుల్లోనే దోపిడీ చేసింది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం. వారికి కావలసిన కాంట్రాక్టర్లు, ఈ కాంట్రాక్టర్లే వారి పార్టీలో కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, వారికి వంతు పలికే వాళ్ళు వారందరికీ కూడా ఇచ్చేసి ఎలా దోపిడీ చేశారో ఇప్పుడే శైలనాథ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీ కళ్ళ ముందర ఎలా నాశనకంగా కూడా గ్రౌటింగ్ పేరుటలో ఎలా చేశారో కూడా మీ అందరికి కూడా తెలుసు. లూజ్ సాయిల్ ఉండే సాట ఎలా కూడా చేశారో కూడా ఇంతకంటే కూడా తార్కాణం అనేది కూడా మరొకటి కూడా లేకుండా కూడా పోయింది. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నీవాని కూడా 11,500 మేము అడుగుతూ ఉంటే 6,300కు కూడా పెంచి ఇదంతా కూడా వెంటనే కూడా పనులు ప్రారంభించే టెండర్లు కూడా పిలవడం జరిగింది. అలాగే ఎందుకు 6,300 మాత్రమే తక్కువ చేశావు, మాకు 11,500 కావాలంటే మీరు ఎవరు కానీ అధైర్యపడద్దండి. ఈ హంద్రీని కింద ఉన్న కడప జిల్లా తర్వాత అలాగే చిత్తూరు జిల్లా ఆయకట్టును తప్పించి ఆ 2 కూడా సత్యసాయి జిల్లాకు, అనంతపురం జిల్లాకు, కర్నూలు జిల్లాకు కూడా నీరు ఇస్తామని చెప్పేసి 6,300 చేశాను, అంతకంటే ప్రయోజనం ఉండేటట్లు కూడా చేశానని కూడా చెప్పడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లు రద్దు చేసి ఎలా 3,850 కోట్లు కూడా చేసేది కాకుండా రైతుల యొక్క ఆశలకు కూడా గడ్డి కొట్టడం జరిగింది. రైతుల బతులకు సమాధి కట్టడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం కూడా. ఇక్కడుండే రైతాంగం వేల కొలుతుండే బోర్లని కూడా ఎలా ఎండిపోయాయో, చెట్టు ఎండిపోతాయో ఈరోజు తర్కారం కూడా ఇక్కడంతా కూడా చూస్తూనే పోతూనే ఉన్నాం. అలాగే 3,850 క్యూసెక్కులకు వెడల్పు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కథలు చెప్తున్నాడు, గంటలకు కూడా మేము పెంచామంటారు. నేను అడుగుతానన్న సూటిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే ఈ కూటమి నాయకులందరినీ కూడా నిజంగా కూడా 3,850తో చేస్తే 3 రోజులకు టీఎంసీ చేయాలి. మీరు 240 రోజులు పంపింగ్ చేసి కేవలం 51 టీఎంసీలే చేశారంటే కేవలం 2,600 2,700 క్యూసెక్కులు మాత్రమే వస్తేనే 240 రోజుల్లో 51 టీఎంసీలు వస్తాయి.
అదే కనుక మీరు చెప్పినట్లుగా ఉంటే 80 టీఎంసీలు వచ్చేది 2040లో, లేకపోతే 50 టీఎంసీలు అంటే 170 రోజుల్లో అవుతుందని చెప్తే ఎవ్వరు కానీ సాంకేతిక నిపుణులు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో ఉండే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మంత్రులు కానీ, అలాగే ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కానీ ఈ ప్రశ్నకు మాత్రం జవాబు మాత్రం చెప్పలేదు. అంటే నేరస్తులు ఎలా దోపిడీ చేశారో చెప్తున్నాను. తప్పకుండా కూడా మేము ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా తప్పునైనా సర్దిద్దుకో, ఎవరైతే వీళ్ళని దోపిడీ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వెనక్కి తీసుకో, ఆ డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఏదైతుందో ప్రభుత్వ ఖజానాకి వెనక్కి కట్టించాయి. కానీ అట్లు చేయకుండా ఇదే చంద్రబాబు నాయుడు వారికి గ్రౌండ్కి ఎక్కడైతే సరిగా లేదో అవన్నీ కూడా సజ్జేయండి అని చెప్పి మరే అదనంగా కూడా 100 కోట్ల పైన చేయడం, ఇంతకంటే చంద్రబాబు నాయుడు అంటే దొడ్డిదారులు అన్ని కూడా చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికే పోతానని చెప్పి ఇంతకంటే ఏదో తాత్కాలం కూడా లేదు. కూడా పనులు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు కూడా చెప్తున్నాం. అందుకోసమే టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది, మేమందరూ కూడా ఉంటాం. కాబట్టి రైతాంగం అంతా కూడా ఎవరు కానీ వీళ్ళు చేసే అనాగరిక చర్యల వలన, దుశ్చర్యల వలన నష్టపోయినా కూడా పోరాటాలు చేస్తాం. కానీ ఎక్కడ కానీ దుశ్చర్యలకు మాత్రం ఎక్కడ కానీ పాల్పడతానని చెప్పేసి జిల్లా రైతాంగానికి, జిల్లా ప్రజలకు కూడా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపిస్తూ సెలవు తీసుకోవచ్చు. మనమంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలోనే 1000 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసే జిల్లాలు కూడా ఉన్నాయి. ఇది 500 మిల్లీమీటర్లు అంటే దేశంలోనే అత్యల్పం. అట్లాంటిది 250 మిల్లీమీటర్లు మాత్రమే కురిసే ఈ మండలం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ ఆశలు చిగురించినాయి. ఇక్కడికంతా కూడా 15-20 కిలోమీటర్ల దూరంలోనే పిఏబిఆర్ రిజర్వాయర్ కు 10 టీఎంసీలు అధికారికంగా రాజశేఖర రెడ్డి గారు కేటాయించడం కానీ, జీడిపల్లి రిజర్వాయర్ కూడా ఇక్కడ 15-20 కిలోమీటర్లోనే ఉంది. జీడిపల్లి రిజర్వాయర్ హంద్రీనివా మొదటి దశలో భాగంగా నిర్మాణం కావడం ఈ ప్రాంత ప్రజల ఆశలు చిగురించినాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మేఘాల మీద ఇదంతా కూడా లైనింగ్ చేయాలని పిలిచినాడు. 950 కోట్ల టెండర్లు జరిగాయి. దాదాపు 192 కోట్లు, 192 కోట్లు ఎక్సెస్ కు టెండర్స్ వేశారు. పోనీ నాణ్యంగా పనులు చేసినారంటే ఇప్పటి వరకు మనం చూసాం. నన్ను ఇప్పుడే అడిగిన రైతులు కొంతమంది, మీరు ఇవన్నీ చూడ్డానికి వచ్చినారు కదా, ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ అయిపోయింది కదా, మా బోర్లన్నీ ఎండిపోయినాయి, రైతుల చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి, ఇది వర్షం కరువు ప్రాంతం కదా, మీరు అదేమన్నా పడగొడతారా అని అడిగినారు. మేము వాళ్ళకి ఒక్కటే చెప్పినా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు, నాయకులు పంచుకోవడానికి వర్కులు చేసినారు. అవి ఆల్రెడీ కూలిపోతా ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చే లోపల ఆ లైనింగే నిలబడదు. మేము వచ్చిన తర్వాత వైడనింగ్ చేసి ఇక్కడ ప్రాంత రైతులకు మంచి చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. నివాకు సంబంధించి మొదటి దశలో కూడా ఈరోజు వైడనింగ్ చేశారు. కేవలం 3850 క్యూసెక్కులు చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో 6,500 క్యూసెక్కులకి ఆ రోజు టెండర్స్ పిలిచినాడు. టెండర్లు ఖరారైనాయి. పనులు ప్రారంభమయ్యే దశలో ఎన్నికలు రావడంతో వెనక్కబడింది. కేవలం జగన్ గారి ముద్ర పడుతుందని దాన్ని 3850 క్యూసెక్కులకి జీవోలను రద్దు చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇంకోటి కూడా అందరినీ మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అదనంగా ఏమైనా నీళ్లు తెచ్చే ప్రయత్నం చేశారా? ఒకవైపు 6,500 క్యూసెక్కులకు పెంచిందని 3850 క్యూసెక్కులకి కుదించి టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వర్కులు చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో గండికోట రిజర్వాయర్ కింద ఉన్నటువంటి భూములన్నిటి కూడా R&R ప్యాకేజ్, చాలా పెద్ద ప్యాకేజ్ వర్తింపజేసి దాంతో పాటు గాలేరు నగరి రిజర్వాయర్ కాలువను కూడా స్ట్రెంగ్తన్ చేసి అక్కడి నుంచి చిత్తూరు, కడప జిల్లా రాయచోటికి వాటన్నిటికి కూడా హంద్రీనివా ద్వారా నీటిని అందించి, హంద్రీనివా ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం అనంతపూర్, కర్నూలు జిల్లాలకు మాత్రమే ఈరోజు పరిమితమయ్యేటువంటి విధంగా ఎలాంటి నీటి కొరత లేకుండా ఒక గొప్ప దూరదృష్టితో ఆ రోజు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు. మళ్ళీ మీరంతా ఏం ఆలోచిస్తా ఉన్నారు? ఈ ప్రాంతం మీరు
కేవలం మేము మీ నాసిరకం పనులు విమర్శించడానికి ఇక్కడ రాలా. మీరు అనంతపురం జిల్లా ప్రయోజనాలకి, రాయలసీమ జిల్లా ప్రయోజనాలకి, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అందరూ కూడా వాళ్ళ ప్రయోజనాలు మీరు దెబ్బ కొడతా ఉన్నారు. ఈరోజు కర్ణాటక రాష్ట్రంతో, తెలంగాణతో మీరు సరైనటువంటి రీతిలో ఇక్కడ అన్యాయం జరగకుండా చూడటం లేదు. అప్పర్ భద్రా ప్రాజెక్టు వల్ల ఈరోజు హెచ్ఎల్సి, ఎల్ఎల్సి మాకు జీవనాడు లాంటివి. ఆ రెండిటి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. ఈరోజు ట్రిబ్యునల్స్ తీర్పును పట్టించుకోకుండా, కేటాయింపులు లేకపోయినా భద్రా ప్రాజెక్టు వాళ్ళు నిర్మించడమే కాకుండా దాదాపు 29.5 టీఎంసీలతో నిర్మించినారు. రాబోయే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించడం అనేటువంటి ఉంది. మీరు ఒట్టి మాటలు మాకు చెప్తా ఉన్నారు. మాట్లాడితే మాటలే, వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు, కానీ మాకు 1 ఎకరాకు నీళ్లు రావు. ఇక్కడ దాదాపు ఈ హంద్రీనివ 200 రోజుల పైగా నీళ్ళు వస్తే 1 ఎకరా జిల్లాకి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. పట్టుకుంటే ఊడిపోయే లైనింగ్ ఇది. అసలు ముట్టుకుంటే ఓడిపోతుంది. ఇట్లా ముట్టుకుంటే అంత ముక్కలు చేతిలోకి వస్తూ ఉంది. ఇదేం దీన్ని పీకే పని ఏం లేదు. నీళ్లు పోతే అంత కొట్టుకుపోద్ది. బహుశా కొట్టుకుపోయిన దాన్ని ఎత్తేసి మళ్ళీ మీరు టెండర్లు పిలుస్తారు. మీరు గట్టి మూటలేమో మీరు అట్లా అమరావతికి మీ కాంట్రాక్టులు పంపిస్తారు. అనంతపురం జిల్లాకు, రాయలసీమకేమో మీరు రాక ఒట్టి మాటలు చెప్తారు. మాత్రం స్పష్టం. గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అట్లాగే రాయలసీమలో మెజారిటీ ప్రాంతానికి ప్రాణమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని జగన్మోహన్ నాయకత్వాన మీ ప్రభుత్వం చేత పని చేయించడానికి ప్రజా పోరాటాలు సిద్ధమవుతున్నాయి. ఈ రోజే మీకు అర్థమైంటుంది. కేవలం చోళ సముద్రం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే వేలాది మంది రైతాంగం ఈ రోజున రోడ్డెక్కిన పరిస్థితి. కనుక నేను ఒకటే మాట చెప్పుకుని, నేను ఖబర్దార్ అట్లా పదాలు నేను వాడే అవసరం నాకు ఎప్పుడు రాదు. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా రైతుని మీరు మోసం చేయలేరు. అనంతపురం జిల్లా రైతు పేరు చెప్పి మీరు బాగుపడితే ఒప్పుకునేది లేదు. ఆఖరి కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలా? ఆ ఒట్టి మాటల్ని మానేయండి. ఆ గట్టి మూటలేదో మా ప్రాంతాల్లో ఖర్చు పెట్టండి. ఆఖరికి మా రైతు బాగుపడతాడు, ఈ ప్రాంతం బాగుపడి తెలియజేసుకుంటూ మరొకసారి రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకి ఒంగోలు, నెల్లూరు, పాత చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఉన్న నీటి అవసరాలను తీర్చేందుకోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా ఈ రాయలసీమకి ఏదో చేస్తాడంటే మాత్రం మనం నమ్మితే మాత్రం మోసపోయినట్టే. మనకు 95 నుంచి చూస్తే 2004 వరకు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాయలసీమకు ఏమి చేయని ముఖ్యమంత్రుల్లో ఉండాలంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా గోర్కల్ రిజర్వాయర్ అయితేనేమి, ఎస్ఆర్బీసీ అయితేనేమి, అంద్రీనివా అయితేనేమి, నగిరి గాలేరు అయితేనేమి, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోనే ఈరోజు నెల్లూరు కానీ, కడప కానీ ఈరోజు జిల్లాలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నామంటే కేవలం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి 40,000 క్యూసెక్లకు నీళ్లు పెంచి మొత్తం ఈ రాయలసీమ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడెక్కడైతే నీళ్లు పారడానికి అవకాశం ఉందో, అవుకు రిజర్వాయర్ అయితేనేం, మైలవరం అయితేనేం, గండికోట అయితేనేం, ఇవన్నీ కూడా నీళ్లు ఇచ్చిన ఘనత మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు 80% పూర్తి చేసి కేవలం 20% పూర్తి అయితే ఈ రాయలసీమకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి కావడానికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండని పరిస్థితి ఉంటుంది. అటువంటిది తెలుగుదేశం వాళ్ళు ట్రిబ్యునల్లో కేసు వేయించేసి దాన్ని కూడా మనం స్టే నిలబెట్టేసిన పరిస్థితి. తర్వాత దురదృష్టవశాత్తు మనం ఈ రాష్ట్రంలో ఓడిపోవడం, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్కైపోయి మొత్తం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పని జరగకుండా నిలబెట్టే పరిస్థితి. అంటే సాక్షాత్తుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మనకు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ
ఎత్తిపోతల పథకాన్ని నిలబెట్టని చెప్పినారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాయలసీమ మీద ఏమాత్రం అభిమానం ఉందనేది కూడా మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఈ మధ్యనే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడడం జరిగింది. కానీ మనకు ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో సఫలం చేయడం జరుగుతుంది. ఆల్మట్టి ఎత్తు పెంచితే పొరపాటున కూడా మనకు శ్రీశైలం రిజర్వాయర్కు మనకు కృష్ణానది నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. మనకు తుంగభద్రలో అంతో ఎంతో నీళ్లు వచ్చినా కూడా మనకి 841 అడుగుల పైన ఉంటేనే తప్ప పోతిరెడ్డిపాడు దగ్గర మనకు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండని పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి ఎంత అన్యాయం జరుగుతుంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా మనకు అన్యాయం చేస్తారనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. రైతు సోదరులందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని మనం నిలదీయకపోతే మనకు మాత్రం ఈ ప్రాంతం రాయలసీమ శాశ్వతంగా ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా మన హక్కుల కోసం, మన ఏదైతే మన రాబోయే తరాల కోసం కూడా మన అందరం కూడా ఈ ప్రాజెక్టుల కోసం మన అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రాయలసీమకు ద్రోహం చేసే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మనకు అర్థమవుతా ఉంది. రాయలసీమకి ఎంత ద్రోహం చేస్తున్నాడు అనేది ఇందాక చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు రాయలసీమకు ద్రోహం చేయడమే కాకుండా ఆయన ఓటుకు నోటుకు భయపడి ఆ రోజు మన వాళ్ళు నాకు బ్రీఫ్డ్ మీ అని చెప్పి ఓటుకు నోట్లో కేసులు ఎరుక్కొని కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెడతాడు, బొక్కలు పెట్టి మక్కలు ఎరగొడతాడని భయంతో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయి వచ్చి విజయవాడలో ఆఖరికి కొంప కూడా లేకుంటే బస్సులో పండుకొని ఆ రోజు వ్యవహారం చేసినాడు. కాబట్టి ఆ రోజు ఆయన ఓటుకు నోటుకు భయపడి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కానీ తెలంగాణ వాళ్ళు కింది నుంచి నీళ్లు తీసుకుపోతూ ఉన్నారు. మనకు అందరి నివాక రావాలన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే రాయలసీమ ఎత్తిపోతలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినాం. అంతేకాకుండా ఏదైతే మన అనంతపూర్కి వచ్చేటువంటి అందరినీవాను 6,300 క్యూసెక్కులను తయారు చేస్తే ఈరోజు దుర్మార్గంగా 3,800 క్యూసెక్కులకే పెట్టి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి కేవలం వాళ్ళ సంపాదించుకోవడానికి, ఆయన బినామీలు సంపాదించుకోవడానికి కమిషన్ల కోసమే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత నాసిరకంగా ఉన్నాయంటే చేత పీక్తే ఊడొస్తున్నాయి ఇవి. రేపొద్దున అందరినీ మాకు నీళ్ళు వస్తే ఇదంతా మొత్తం కొట్టుకుపోతుంది. కొట్టుకుపోతే మళ్ళీ దానిలను తయారు చేయడం, రిపేర్ చేయడానికని మళ్ళీ ఒక 2,000 కోట్లు దోచుకుంటారు. దోపిడీ కోసమే ఈ కార్యక్రమం పెట్టారు. అసలు ఈ లైనింగ్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు గ్రౌండ్ వాటర్ పోతుంది, బోర్లు ఎండిపోతున్నాయి, చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. అదే కాకుండా ఏదైతే మనకు 6,300 క్యూసెక్కులు రావాలో అవి కూడా రాకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా అన్యాయం చేసి మొత్తం ఆయన డబ్బులన్నీ తీసుకుపోయి వాళ్ళని ఆయన జాగిర్ అన్నట్టు ఆ అమరావతిలో పెడతా ఉన్నారు. 1,00,000 కోట్లు అంటాడు. ఎవరినైనా సొమ్ము, రేపొద్దున ఎవరినైనా కట్టాలి అప్పులన్నీ. ఆయన పెట్టే ఖర్చుకు సంవత్సరానికి 70,000 కోట్ల అప్పు వడ్డీ కట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి అన్ని వేల కోట్లు ఎవరు తీర్చుకోవచ్చు కడతారు? ఆ మాత్రం ఆలోచన లేకుండా ఆయన ఈరోజు మొత్తం అంతా కూడా ఒక్క జిల్లాలో ఒక ప్రాంతానికి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అక్కడ దోచుకోవడానికి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టాను. కానీ ఒకరికొకరం అండగా నిలబడి ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటే దాంట్లో మన పౌరుషాన్ని చూపించాలి. కానీ ఏదో పొలం గట్టుకానో దిబ్బల కానో గలాట పెట్టుకొని ఫ్రాక్షన్లు చేసి ప్రిస్టేజ్ పోయి జైల్లో కూడా చోట కాదు మన పౌరుషాన్ని చూపించుకోవాల్సింది. మన పౌరుషాన్ని చూపించుకోవాల్సింది కరెక్ట్ సమయం ఇది. మన పిల్లల భవిష్యత్తు కోసం మన పౌరుషాన్ని చూపిద్దాం. మన ప్రాంతం నష్టపోకుండా, అన్యాయం జరగకుండా ఉండడానికి మన పౌరుషాన్ని చూపిద్దాం తప్ప ఏదో చిన్న విషయాలకు మనం జైలు పోయే పరిస్థితి వద్దు అని చెప్తూ, కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం టాస్క్ ఫోర్స్ కమిటీ తరఫున మరియు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి
ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పరిశీలన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకు, రైతులకు, రైతు కూలీలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూసాం ఈ జిల్లాలో పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, కరువు ఉన్నప్పుడు అనేకమైన పోరాటాలు చేసి పాదయాత్ర ద్వారానే అతను రఘువీరారెడ్డి హంద్రీనీవా నీళ్లు తీసుకొని రావడం జరిగింది. ఈ జిల్లాకు ముఖ్యంగా తుంగభద్ర జలాలు తప్ప ఏ ఒక్క జలాలు కూడా వచ్చేటివి కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మనకు హంద్రీనీవాలో నీళ్లు రావడం, హంద్రీనీవా నీళ్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళా 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అదే ఈ హెచ్ఎన్ఎస్ఎస్లో పిల్ల కాలువలు తవ్వి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలని విశ్వేశ్వరుడు అన్న కూడా ఇక్కడ జలదీక్షలు చేయడం, అనేకమైన పోరాటాలు చేయడం మనం అందరం చూసాం. ముఖ్యంగా రైతుల ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు శైలజనాథ్ గారు అయితేనేమి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలైనటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు అయితేనేమి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ గారు అయితేనేమి, ఎమ్మెల్సీలైనటువంటి మంగమ్మ గారు అయితేనేమి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ గారు, అదేవిధంగా తాడపత్రి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దారెడ్డన్న గారు, అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి అన్న గారి కుమార్తె, మన గుంతకల్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నైరుతి రెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర సిఈసి మెంబర్లు, ఎస్సిసి మెంబర్లు, వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అనేకమైన రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.